క్యూరియస్ లెర్నర్ 9 కామెంటెడ్, అట్లా తద్ది వాయనంలో నేతి దీపం పెట్టి ఇచ్చారండి వాళ్ళు, ఇది కరెక్టేనా? నేనెప్పుడు వినలేదు, మంచిదేనా? ఏదన్నా చెడు ఉంటుందా? ఏమి చేయమంటారు స్వామి, దయచేసి చెప్పండి. అట్టతద్ది వాయనంలో నేతి దీపం ఇచ్చారు అంటే సరే దీపదానంలాగా ఇచ్చారా తెలియదు నాకు, బట్ అట్టతద్ది రోజున దీపం ఇచ్చే ఆచారం అయితే ఎక్కడ లేదు, గోదావరి జిల్లాలో లేదు, ఇంకెక్కడ లేదు. మరి ఎందుకు అలా ఇచ్చారో మనకు తెలియదు. ఒకవేళ వాయనంలో దీపవాయనం ఇచ్చినట్టుగా అనుకుంటే ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు మహాలక్ష్మి స్వరూపంగా, దుర్గా స్వరూపంగా మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు ఏది ఇచ్చినా మీకే నష్టం కలగదు. ఎందుకంటే మీరు సాక్షాత్తుగా అమ్మవారి అవతారంలో ఉన్నారు, మీరు అమ్మవారి రూపంలో ఉన్నారు. మీకు వాళ్ళు ఏది ఇచ్చినా అది మీకు చెందదు, అమ్మవారికి చెందినట్టే భావించండి. మీకు అది ప్రాప్తించింది, దాన్ని మీరు వాడుకున్న మంచిదే, దాన్ని మీరు తులుసుకోవడం పెట్టినా మంచిది. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీరు దాని గురించి బాధపడక్కర్లేదు, కించిత్ బాధ అక్కర్లేదు. వాళ్ళు దానంగా ఇచ్చినా ఏది ఇచ్చినా మీ రూపము సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపంలో ఇచ్చారు కాబట్టి మీకేమి అంటదు, మీకే దోషం కాదు. ఇచ్చినా దాని నష్టమే లేదు. లక్ష్మీ దీపం మన ఇంటికి వచ్చింది అనుకోండి, తప్పకుండా మంచే, లక్ష్మీప్రదమే. శుభమస్తు. వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్కారం.